ఆత్మలో నింపుకోవాలి. అలాంటి ఉన్న వ్యక్తులు తప్పకుండా జయంతో బ్రతుకుతారు, శోధనలు ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతారు. కాబట్టి మీలో ఏదైనా కొదువు ఉన్నా గానీ, ఇప్పుడు మన జీవితంలో రకరకాల ఏరియాలు కొదువు ఉండవచ్చు. అంటే కొదువు కారణం ఏంటిది? ఏసే మాటలు మన ఆత్మలో, ఏసే అభిషేకం, ఏసే మాటలు మన ఆత్మలో తక్కువ ఉంది అనమాట. అందుకని కొన్ని ఏరియాలో కొదువు ఉంది అనమాట. యేసుక్రీస్తు మాటలు ఎంత భుజిస్తున్న కొలది, ఎంత పరిశుద్ధాత్మను మనం త్రాగుతున్న కొలది, పరిశుద్ధాత్మతో మనం నింపబడుతున్న కొలది నా జీవితంలో, మీ జీవితంలో ఉన్న కొదువులు తీర్చబడతాయి అనమాట, పరిష్కారం వస్తుంది. ఇప్పుడు దావీదు చెప్పారనమాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు అంటే దానికి అర్థం ఎక్కువ క్లోజ్ గా జీవంగల దేవునితో దావీదు బ్రతికామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఈ కాలంలో ఎక్కువ పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం ఎక్కువ బోధించుకోవాలి. పరిశుద్ధాత్మతో అధికంగా నింపబడి పరిశుద్ధంగా వాక్యానుసరంగా బ్రతికినట్టు దేవుడు నాకు మీకు మనకందరికీ అధికమైన కృప అనుగ్రహిస్తున్నాక ఇప్పుడు కొదువులు ఏదైతే ఇప్పుడు మీరు కొదువుతో బాధపడుతున్నారో దానికి పరిష్కారం వస్తాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట యేసుక్రీస్తు మాటలు, జీవ మాటలు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. కాబట్టి మనం యేసే మాటలు మనం అధికంగా బోధిస్తున్న కొద్దీ, పరిశుద్ధాత్మతో అధికంగా నింపబడుతున్న కొద్దీ తప్పకుండా ప్రియులారా మనం అనుదినం పరిశుద్ధంగా బ్రతుకుతున్నమాట. అనుదినం మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అనేకులు మీ యొక్క జీవితాన్ని బట్టి, మీ యొక్క మాటలను బట్టి అనేకులు నాకు కూడా ఈ క్రిస్తువుని కావాలి, నాకు కూడా ఈ పరిశోధన దేవుని కావాలి, నాకు కూడా క్రిస్తువుని కావాలని చాలా మంది వేలాది లక్షలాది ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి. అందుకొరకే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము ప్రియులార 47వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడవచ్చు. జీవోదయ పరిశుద్ధమైన నది ప్రవహించినప్పుడు చేపలు విస్తారంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మన ఆత్మ నుండి పరిశుద్ధమైన నది ప్రవహించినప్పుడు ప్రజలు దేవుని చిత్తమైన వారిని పరిశుద్ధాత్మదుడు మన దగ్గరికి నడిపిస్తారు, దేవదూతలు పనిచేస్తారనమాట. కానీ మనమే అపవిత్రంగా బ్రతుకున్న వారు ఉంటే ఎవరి ప్రియులారా, ఎవరు మన దగ్గరికి వస్తారు? మనం అపవిత్రంగా ఉంటే మన ఎల్లప్పుడు కోపంతో, అసూయతో, చేదుతో, లేదంటే తిట్టే మాటలు, దూషించే మాటలు, గాయపరిచే మాటలు, ముళ్ళు గుచ్చినట్టు మాటలు చెప్తున్న వారు ఉండే, సనగడం, గుణగడం అలాగుండే ఎవరు మన దగ్గరికి వస్తారు? కాబట్టి మన జీవితం మారాలి అనమాట. దేవునికి స్తోత్రం. వాక్యానుసారంగా మార్చబడాలి. కాబట్టి యేసు కూడా పేతురు చెప్పిన, నేను నిన్ను మనుషులు పట్టేవారు మారుస్తా. కాబట్టి దేవుడు మనల్ని మారుస్తాడనమాట. కాబట్టి జీవితంలో ఏదైనా కొద్దిగా ఉంటే బాధపడకండి, ప్రభువులో ఆధారపడండి. ప్రభు తప్పకుండా మనల్ని పరిశుద్ధపరుస్తాడు, శుద్ధి చేస్తాడనమాట. శుద్ధి చేస్తాడు అన్నదనం జరుగుతుంది అనమాట ఇది. కాబట్టి దేవుడు ఇంకా లోతుగా మనల్ని పరిశుద్ధపరిచినాక మన హృదయం అంతా కూడా, మన తలుపులు, ఊహలు, ఆలోచన, తీర్మానాలు, కోరికలు అంతా దేవుడు పరిశుద్ధపరిచినాక మన కోరికలు కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి టోటల్ ప్రియుల దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, పరిశుద్ధ లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధ కోరుతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధ కాపాడుకోవాలి. ఆలోచన గాని, మాటలు గాని, క్రియలు మనం తప్పిపోవద్దు, పాపం చేయవద్దు అనమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఈ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. పాపం చేయకుండా, పడిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాకు మీకు సహాయం తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. తప్పకుండా అబ్బో నేను ఎలాగో పరిశుద్ధంగా బ్రతకాలని, అది మన సొంత శక్తి వలన సాధం కాదు, కానీ ప్రభువులో మనం ఆధారపడాలి. ప్రభు దానికి కూడా సహాయం చేస్తాడు. అందుకొరకే బైబిల్ గ్రంథం ప్రియులారా మనం నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 భర్త గురించి రాయబడింది అనమాట. ధర్మశాస్త్రం మొదటి భర్త ఉన్నట్టు మనం చూస్తున్నాం. సెకండ్ యేసుక్రీస్తు అనమాట. మొదటి భర్త అంటే ధర్మశాస్త్రం అది చేయము, ఇది చేయము అని చెప్తారు కానీ సహాయం చేయడం లేదు. పాపం చేయవద్దని చెప్తారు కానీ పాపం చేయకుండా ఉండినట్టు సహాయం చేయడం లేదు. అందుకొరకే ప్రియులారా మనం చూస్తున్నాము, మొదటి భర్త ఉన్నంతకాలం రెండో భర్త ఇంకొకరిని పెళ్లి చేయడానికి వీల్లేదు. కానీ మొదటి భర్త ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా ఆ ధర్మశాస్త్రం నుండి దేవుడు విడిపించామన్నమాట. యేసుక్రీస్తుతో మనం మరణించిన కాబట్టి చనిపోయిన వారికి మొదటి భర్తకు వారి మీద ప్రభావం లేదనమాట. అలాగే యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా మొదటి భర్త ఉన్న ధర్మశాస్త్రం నుండి దేవుడు మనల్ని విడిపించి యేసుక్రీస్తుతో మనల్ని కనెక్ట్ చేశాం. రెండో భర్త అంటే యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే అన్నిటిగా సహాయం చేస్తాడనమాట. పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్పడం మాత్రం కాదు, పరిశుద్ధంగా బ్రతకడానికి కావాల్సిన అన్ని విధంగా సహాయం చేస్తాడు. అందుకొరకు ప్రియులారా మనలో దిగి వచ్చాం. మన హృదయంలో ఇప్పుడు ఉన్నాం కదా, మన ఆత్మలో ప్రభు ఉన్నాం. ఆ ప్రభు తప్పకుండా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నాకు మీకు పరిశుద్ధంగా బ్రతికినట్టు, అన్ని విధంగా దేవుని చిత్తానుసారంగా బ్రతికినట్టు నాకు మీకు సహాయం చేస్తున్నా. కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతుకుతాను, లేదంటే మన ఆత్మానుసారంగా బ్రతకలే. హల్లెలూయా.
కాబట్టి పిల్లలు మనం అర్థం చేసుకొని ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎంత కరుణ కలిగిన దేవుడు, ఎంత ప్రేమ. కాబట్టి ప్రభు ఏం కోరుతుంది? మనం ఎల్లప్పుడూ ప్రభుత్వం ఉండాలని కోరుతుంది అనమాట. అందుకొరకే పరిశుద్ధాత్మని పంపించి మనం సిద్ధపరుస్తున్నాం అనమాట. హల్లెలూయా. ఎందుకంటే నేను మీరు ప్రభుత్వం నిత్యం ఉండాలి అని ప్రభు మనకంటే కోరుతుంది అనమాట. జీవగల దేవుడు మనకంటే కోరుతుంది. మనం కూడా కోరుతున్నాము, నేను యేసయ్యతో ఉండాలి, మనం కోరుతున్నాం, మంచిది. కానీ మనకంటే ప్రభు కోరుతుంది అని సత్యం మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి పిల్లలు. కానీ చాలాసార్లు ఇది మనకు అర్థం అవడం లేదేమో, లేదు. కాబట్టి మనకంటే మన దేవుడు కోరుతుంది అనమాట. పరిశుద్ధమైన జీవగల దేవుడు కోరుతుంది, మనం యేసయ్యతో జీవగల దేవులతో నిత్యం ఉండాలని మన దేవుడు కోరుతుంది. కాబట్టి మనం సహకరించాలి, మనం సహకరించాలి. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం సహకరించాలి. ప్రభు మనతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మ వాళ్ళు మాట్లాడతారు, దానికి మనం లోబడాలి. అప్పుడు ఆ మాట నాకు వద్దు అంటే పిల్లలు మనం ప్రభుత్వం ఎలాగ మనం ముందుకు వెళ్ళడానికి వీలుంది. కాబట్టి ప్రభు మాటకు మనం లోబడాలి. కాబట్టి అవిధేయత దూరం అయిపోయినాక, తిరుగుబాటు స్వభావం దూరం అయిపోయినాక, ఈ అవిధేయత తిరుగుబాటు అంతా కూడా పడిపోయిన ఆదాయం నుండి మనలోనికి వచ్చామన్నమాట. ఇప్పుడు యేసయ్యలో ప్రియులారు మనం చూస్తే 100% విధేయత ఉంది అనమాట. పరిశుద్ధం ఉంది, 100% విధేయత. తండ్రి చిత్తానికి వరకు ప్రియులారు యేసు గురుసు పూర్తిగా విధేయ చేస్తామన్నమాట. కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు ఆగది పొట్టు రక్తం కార్చామన్నమాట, సమర్పించామన్నమాట. కాబట్టి ప్రియులారా 100% విధేయత కలిగిన ప్రభు, విధేయత అంటే తండ్రికి విధేయ చూపిన యేసుక్రీస్తును మనం నమ్మామన్నమాట. నమ్మిన కాబట్టి రక్షణ దేవుడు అనుగ్రహించారు, నీతి అనుగ్రహించారు. కాబట్టి ప్రియులారా తండ్రికి విధేయత చూపిన అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి క్రీస్తు మనలో ఎదుగుతున్న వాళ్ళది మన దేవుని చూడడం మనకి లోబడి బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ప్రియుల పరిశుద్ధలో మన ఎదుగునట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, విధేయలో మన ఎదుగునట్టు దేవుడు కృప అనుగ్రహిస్తున్నాక అప్పుడు ఏమవుతుంది? నేను మీరు ఫలిస్తుంది. పరిశుద్ధాత్మ వరాలతో యేసు నామములో ప్రియులారా మనం నింపబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, ఇప్పుడు లోతైన అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించినాక, కాబట్టి దాని వలన ప్రియులారా మనకు గొప్ప సంతోషం, సమాధానం, ప్రియులారా ఆశీర్వాదాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. మనకు విలువ ఇంక్రీస్ అవుతాయి. పరిశోధనలు మనం ఎదుగుతున్న కొద్ది మనకు విలువ కూడా ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ప్రభు మనలో వచ్చే ఉద్దేశం మనకు విలువ ఇవ్వడానికి అనమాట. ఇప్పుడున్న విలువ కంటే ఇంకా ఎక్కువ విలువ వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుత్వం మనం కలిసి ఉంటే ఇంకా మనకు విలువ ఇంక్రీస్, ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధంగా ఈ భూమిలో ఉన్నంతకాలం దేవా పరిశుద్ధంగా బ్రతికినట్టు నాకు సహాయం చేయమని ప్రియులారా ప్రార్థన చేస్తాం. అలాగే అనేకులు ఈ కాలంలో ఈ పరిశుద్ధమైన ప్రభుత్వం కలిసి బ్రతికినట్టు అనేకులు పాపం చేసుకొని లోకాసులు పడి బ్రతున్న వారందరూ ప్రభు దగ్గరికి, పరిశుద్ధమైన ప్రభు దగ్గరకు వచ్చినట్టు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మన ఒక మాటలు క్రియలను బట్టి కూడా అనేకులు ప్రభు దగ్గరికి వచ్చినాక ప్రియులారా, కాబట్టి మన సాక్ష్యం కలిగి వాక్యానుసరంగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మదోడు మనకు అందరికీ సహాయం చేయనాక, కాబట్టి మనం అలాగా బ్రతుకుతున్నప్పుడు అన్నిటికీ ప్రియుల జవాబు వస్తాయి అనమాట. తప్పకుండా మీరు ఏ విషయంలో బాధపడవద్దు. కాబట్టి పరిశుద్ధలో ఎదిగే విషయంలో ఫోకస్ చేయాలి, దానిలో ఎదగాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది? మీకు, మీ పిల్లలకు, మీ అందరి క్షేమం వస్తాయి అనమాట, కీడు కాదు. అభావధికారులు అందరూ ఏమైపోతాయి అనమాట. కానీ మనం పాపం చేసుకొని బ్రతుకుతున్నప్పుడే మనకు అపమానం వస్తుంది, అదే మనను కిందకి లాగుతుంది అనమాట. కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అదే మనకు ఎన్నదో వస్తుంది, మనకు విలువ వస్తుంది. ప్రియుల దేవుని చిత్తానుసారం అన్ని కార్యాలు, అన్ని పనులు జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడదాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం.